ఎంత కష్టపడ్డావు ఏంటి అని పక్కన పెడితే, నేను ఈ స్థాయిలో ఉండడానికి ఆయన ఎంత చేశాడో ఆయనకి తెలుసు, నేను ఎంతవరకు వెళ్ళాలో నాకు తెలుసు. సొంత అన్న ఉంటే కూడా ఎంతవరకు తీసుకొస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ మా అన్న నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక డబ్బులు ఇవ్వండి, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, లేదా డబ్బులు ఇస్తే ఒక చిన్న పచారీ కొట్టో లేకపోతే ఒక వ్యాపారం పెట్టుకుంటా అంటే డబ్బులు ఇస్తారు, లేదా ఒక పార్టీ అంటే డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకేమో వస్తాయి. సినిమా తీస్తానంటే డబ్బులు ఎవరు ఇస్తారు సార్? నేను మొదలుపెట్టి ఈ కథ నేను అనుకున్నప్పుడు నీ వెనక నేనున్నా, అది ఎటువంటి కథ అయినా పర్లేదు, నువ్వు ఎదిగితే చాలు అని చెప్పిన మా రాఘవన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈరోజు మీ అందరు ఇక్కడ ఉన్నారు అని అంటే, ఇంత టైం తీసుకొని మీరు ఎంత షెడ్యూల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నారంటే కేవలం బికాస్ ఆఫ్ మీ. మీరు చూపించే ఈ ప్రేమ నా కట్టె కాలేంత వరకు మీకు ఉంటుంది. నేను వెళ్ళిపోయాను మీరు ఇలాంటి. థ్యాంక్ యూ. ఇకపోతే చంద్రబాబు సార్, థ్యాంక్ యూ సార్. ఎందరు అంటే చాలామంది బిజీ ఉండి వెళ్ళి మీరు మాత్రం ఒక పులిలో ఇక్కడే కూర్చొని నువ్వు మాట్లాడు, నీ ఎవరున్నా లేకపోయినా నేను అన్నారు చూడండి, అలానే ఉంది నాకు ఇక్కడ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఎన్నో సినిమాలకి వెన్ను దండలుగా నిలిచారు. ఈ సినిమా మీరు వచ్చినప్పుడే నేను సక్సెస్ కొట్టేశాను. థ్యాంక్ యూ. లేకపోతే మా రోజమ్మ, ఆమె బాధ్యత అది. ఇప్పుడు నేను మీడియా ముఖంగా నీకు చెప్తే నా తల్లి నేను పొగుడుకున్నావు అని అవుతాను. ఆమె నాకేదో ఇచ్చిందని చాలామంది ఏదో డబ్బా కొట్టి ఏదో చెప్పారు. అదేదో సభాముఖంగా ఇస్తే ఇంకా బాగుండేది. నిజంగా ఆమె బినామీ నేను, ఆమె ప్రేమకు నేనే బినామీ, ఇంకెవరు కాదు. నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను. ఇంకెవరన్నా అంటే మాత్రం నేను ఊరుకునేది. ఒక్కొక్క పేరు చెప్పాలంటే భయం అవుతుంది. సతీకృష్ణ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కథ చెప్పినప్పుడు ఇంకొక మాట మాట్లాడకుండా మీ బిడ్డని తీసుకొచ్చి నువ్వు చేయగలవని మీ చేతిలో పెట్టారు ఈ బిడ్డని. ఇంకొకరైతే నాకు క్యారవేల్ కావాలి, పౌడర్ కావాలి, ఇద్దరు అసిస్టెంట్లు కావాలి, ఇద్దరు హెయిర్ స్టైలిస్టులు కావాలి, నాకు జ్యూస్ ఆ టైంకి కావాలంటది. ఈ తల్లి మాత్రం నీకు నేను ఏ టైంకి ఉండాలని అడిగింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనన్య. నిజంగా సార్ అన్నట్టు మరో సావిత్రి అవుతావు. నా కోసం నన్ను నమ్మి ఇక్కడ వరకు వచ్చిన నా జబర్దస్త్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. పేరున చెప్పాలంటే అది ఇంకా టైం తీసుకోవడం వేస్ట్. నేను ఒకటి చెప్తాను. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే మొదటి కథ నమ్మిన వ్యక్తి నేను. ఆయనతో చెప్పినప్పుడు తమ్ముడు నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు అని చెప్పి నమ్మి నా సినిమాని తన పాటకి కలిపి 2 చక్రాల మీద బండిగా మోసి ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చిన మా చరణార్జున్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. రుణపడి ఉంటాను నీకు కూడా. నా డైరెక్టర్ గారు ఎన్నో సినిమాలు వదిలిపెట్టారు. ఇంకొక ఆర్టిస్ట్ అయితే వేరే సినిమాలు చేసుకోవచ్చు, ఇంకొకళ్ళు అయితే ఇంకో సినిమా చేసుకోవచ్చు. ఆయనకి ఇది తప్ప ఇంకేది లేదు అన్న. నన్ను ఇక్కడ దాకా నిలబెట్టావు. థ్యాంక్స్.